బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్ కుమార్. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కిషోర్ కుమార్ పైన సీఎం రమేష్ కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు కిషోర్ కుమార్. ఈ సందర్భంగా కుట్రపూరితంగా తనపై కేసు పెట్టారని చెప్పారు. ఈ కేసుతో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే విషయం తేటతెల్లమైందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ వెంట ఎప్పుడూ తాను ఉంటానని స్పష్టం చేశారు. కావాలని చెప్పేసి అనడాన్ని అన్నట్టుగా చూపించి సీఎం రమేష్ గారు నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దీని ద్వారా మళ్ళీ ఒకసారి తేటతెల్లమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇక్కడ ప్రభుత్వంతో కలిసి బీజేపీ ఎంపీ ఆయన పొద్దుగా లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిస్తుంటాడు. ఆయన బీజేపీ ఎంపీనో టీడీపీ ఎంపీనో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళ ఎంపీ అరవిందే చెప్తున్నాడు. నేను చెప్పట్లేను, వాడు గొట్టంగాడు, వాడు ఏ పార్టీ ఉన్నాడో మాకు తెలియదని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కామెంట్. అంటే మీరు అర్థం చేసుకో ఆయనకు ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి. అట్లాంటి ఆయన మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పాండ్ అయిన దాన్ని లేని దాన్ని కల్పించి చూపించి నేనేదో ఆయన హైదరాబాద్కి వస్తే ఆయన కొడతా అని చెప్పి ఆయన రానియనని చెప్పేసి నేను అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల పక్షంగా కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయభ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాటా చప్పులకు ఎవరం భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమకారులం, నికార్సినటువంటి బిడ్డలం, కేసీఆర్ గారు అభిమానులం. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు నీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో, తాటాకు చప్పులకు భయపడేది లేదు. వారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన దాకా అవిశ్రాంతంగా కొట్లాడి మా పార్టీ కోసం, మా ప్రజల కోసం నిర్విరామంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో చట్టపరమైనటువంటి వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చి రమ్మన్నారో, నేను ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక భారతీయ పౌరునిగా ఉండి చట్టాలను గౌరవించాలి కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్కి అటెండ్ అయ్యి వారు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ విచారణకు సహకరించి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బయటికి రావడం జరిగింది.